గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రుణగ్రహీతలకు ఊరట, తగ్గనున్న గృహ వాహన వ్యక్తిగత రుణ రేట్లు, ఈఎంఐ భారం కూడా. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 6.25% నుంచి 6%కి పరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ. మున్ముందు మరింత తగ్గిస్తామని సంకేతాలు. నేను సంజయ్, భారతంలో సంజయుడిని కాను, నాకు దివ్య దృష్టి లేదు, వడ్డీ రేట్లు ఇంకెంత తగ్గుతాయి ఇప్పుడే చెప్పలేను. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈ విధంగా ఆర్బీఐ గవర్నర్, ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ విజయ్ మల్హోత్రా, ఈ విధంగా సంజయ్ మల్హోత్రా రుణ రేట్లు తగ్గించినట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా గృహ రుణాలు ఇప్పటివరకు ఈఎంఐ కడుతున్న వారికి కొద్దిగా ఊరట లభించినట్టుగా చూసుకోవచ్చు. 0.25% 25% మేరకు తగ్గించినట్టుగా 6.25% ఉన్నదాన్ని ఇప్పుడు 6%గా కుదిస్తూ ఈ విధంగా 20% 0.25% తగ్గించినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇంకా మునుముందు తగ్గుతాయా అన్న దానికి ప్రశ్నకు ఈ విధంగా నేను ముందే ఊహించి చెప్పలేను ఎంత మేరకు పెరుగుతాయి అన్నట్టుగా ఇక్కడ వార్త తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా గృహ రుణాలు, అదేవిధంగా వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలకు ఈ విధంగా 0.25% తగ్గించినట్టుగా చూసుకోవచ్చు. ఆర్బీఐ హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీలో టాప్. పాతతరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీల్లో వినియోగం తక్కువే. 25%కి మించి వాడుకోని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ఏయులకు సొంత భూమే లేదు. లీజు భూమిలోనే కొనసాగుతున్న 2 విశ్వవిద్యాలయాలు. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ భూమే లేదు. ఇక్కడ ఎక్కువ కూడా హెచ్సియుకే అత్యధిక భూమి ఉంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీలో టాప్. పాతతరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీలో వినియోగం తక్కువే. 25%కి మించి వాడుకొని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ఏయులకు సొంత భూమే లేదు. లీజు భూమిలోనే కొనసాగుతున్న 2 విశ్వవిద్యాలయాలు. విధంగా ఇక్కడ హెచ్సియుకే అత్యధిక భూములు, ఇక్కడ ప్రభుత్వ భూమి తక్కువ ఉన్నది అదే అన్నట్టుగా ఇక్కడ హెచ్సియుకు ఇక్కడ మద్దతుగా ఒక వార్త చూడవచ్చు. ఈ విధంగా ఆ భూమిని ప్రభుత్వం అనవసరంగా ఇక్కడ వినియోగించుకుంటుంది, దాన్ని విక్రయించే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి విశ్వవిద్యాలయాలకు అసలు భూమే లేదు, దాన్ని లీజులో కొన్ని విశ్వవిద్యాలయాలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ 2 విశ్వవిద్యాలయాలు లీజులోనే కొనసాగుతున్నాయి అన్నట్టుగా వార్త మనం చూడవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలన భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఏమీ లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు భూములు, వాటిని ఆనుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ వర్సిటీలు దేశంలో ఎన్ని ఉన్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఒక సెంట్రల్ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడూ ఎక్కడా జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000 నుంచి 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉంది. 1974లో ఏర్పాటు చేసిన. ఈ విధంగా ఇక్కడ 57 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సెంట్రల్ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడు ఎక్కడ జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000 నుంచి 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉన్నాయి.
ఎకరాల్లో ఉంది. 1977లో ఏర్పాటు చేసిన దాని మొత్తం మీద 1000 నుంచి 1100 వరకు ఎకరాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేసినవి ఉన్నాయంట. ఈ విధంగా హెచ్సియులో ఒక యూనివర్సిటీ మాత్రం ఇక్కడ ఇంత చర్చ ఎప్పుడూ జరగలేదు. ఒక యూనివర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్నట్టుగా ఇక్కడ దీనిపై చర్చ ప్రధాన అంశంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి కచ్చకచ్చుపాలకు సంబంధించిన ప్రభుత్వ భూములు హెచ్సియు యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న సందర్భంగా ఈ చర్చ నడుస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ అటవీ ప్రాంతం హెచ్సియుదని భావిస్తున్నారు స్థలం ఈ యూనివర్సిటీదని, కానీ మాది ప్రభుత్వ భూమిగా భావిస్తుంది. దీనికి సంబంధించి చర్చ నడుస్తున్నట్టుగా చూడొచ్చు. యూనివర్సిటీకి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంత మొత్తంలో భూమి ఉండాలన్నట్టుగా ఇక్కడ చర్చ నడుస్తున్నట్టుగా ప్రధాన అంశంగా చూడొచ్చు. మనం ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల, చైనా మినహా 75 దేశాలకు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన. అప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి. తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతిగా ఆ దేశంపై టారిఫ్ 125% పెంచేస్తూ నిర్ణయం. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహతలాడుతున్నారని వ్యాఖ్య. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడుతున్నారని వెల్లడి. ఆ నేతలపై అసభ్యకరమైన భాషలో నీచమైన వాక్య. మా కార్లపై దిగుమతి సుంకాన్ని 0కు తగ్గించండి. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాల విధింపునకు EU సై. కలిసి పనిచేద్దాం భారత్కు చైనా ప్రతిపాదన. ఈ విధంగా ఇక్కడ 90 రోజుల పాటు ఈ విధంగా పాత సుంకాలనే కొనసాగించాలన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. చైనా ఏదైతే ప్రతీకార సుంకాన్ని విధించిందో దానికి ప్రతిగా ఇంకా ఎక్కువ విధించిండు. ఈ విధంగా చైనా మినహా మిగతా దేశాలకు ఇక్కడ పాత సుంకాలని కొనసాగిస్తారు. 90 రోజుల వరకు ఉంటాయన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా చైనాకు మాత్రం ఇంకా అదనంగా మొత్తంకి ఇప్పుడు 124% పెంచినట్టుగా చూసుకోవచ్చు వాళ్ళ దేశం నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై. ఈ విధంగా దీనికి ద్వారా ఈ విధంగా పలు దేశాలు చర్చిద్దాం ఈ టారిఫ్ల విషయంలో ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళని ఒక అసభ్యకర పదజాలంతో వాడినట్టుగా ఆయన చెప్పుకొచ్చి ఈ విధంగా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడుతున్నారని వెల్లడి. ఆ నేతలపై అసభ్యకరమైన భాషలో నీచమైన వాక్య అన్నట్టుగా వార్త చూడొచ్చు మనం. ఈ విధంగా మా కార్లపై దిగుమతి సుంకాన్ని 0కు తగ్గించండి. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాల విధింపునకు EU సై. కలిసి పనిచేద్దాం భారత్కు చైనా ప్రతిపాదన. ఈ విధంగా వాళ్ళ కార్లపై దిగుమతి చేసుకుంటున్న వాటికి 0కు చేర్చాలంట వాళ్ళ సుంకాలను. కానీ ఇక్కడి పరిశ్రమలు మాత్రం కనీసం 30% ఉంచాలన్నట్టుగా ఇక్కడ పరిశ్రమలు కోరుతున్నాయి, కార్ల పరిశ్రమలు. ఈ విధంగా ఇక్కడ టారిఫ్ల వార్ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తులపైన భారీగా సుంకాలు విధించబోతున్నాం. ఆ ప్రకటన చేయగానే ఫార్మా కంపెనీలన్నీ చైనాను ఇతర దేశాలను అమెరికాకు బారులు తీరుతాయి. ఎందుకంటే వారి ఉత్పత్తుల్లో అధిక భాగాన్ని ఇక్కడే అమ్ముకోవాలి డొనాల్డ్ ట్రంప్. ఈ విధంగా ఇక్కడ చైనా ఇతర దేశాలను వదిలి అమెరికాకు బారులు తీరుతాయి. ఎందుకంటే వారి ఉత్పత్తులు అధిక భాగాన్ని ఇక్కడే అమ్ముకోవాలి. ఇక్కడ ఫార్మా ఉత్పత్తులపైన కూడా అధిక సుంకాన్ని పెంచేస్తామన్న వార్త వెలువడగానే ఇక్కడ ఆ కంపెనీలన్నీ చైనా ఇతర దేశాలను వదిలి అమెరికాకు బారులు తీరుతాయి చర్చించడానికి గాను అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుకొస్తారు. ఈ విధంగా సుంకాల ద్వారా ఈ విధంగా కలిసి పనిచేద్దాం అన్నట్టుగా చైనా అధ్యక్షుడు భారత్ను సంప్రదిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అమెరికా ఈ సుంకాల ద్వారా అధిక సుంకాలు విధించడం ద్వారా చైనా భారత్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చు. అమెరికా ప్రతీకార సుంకాల బాధుడు నేపథ్యంలో ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. తన సూచన మేరకు అమెరికాపై ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించని 75కు పైగా దేశాలకు సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ 90 రోజులు ఆయా దేశాల ఉత్పత్తులపై నామమాత్రంగా 10% దిగుమతి సుంకాలను వసూలు చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు బుధవారం ఉదయం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ట్రంప్ నిర్ణయంతో అది వాయిదా పడినట్టయింది. అదే సమయంలో డి అంటూ తమకు పోటీగా సుంకాలను విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు. అమెరికా తమపై సుంకాల భారాన్ని 104% పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా కూడా అమెరికాపై సుంకాలను 84% పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో అంకుల్ షామ్ అమెరికా అధ్యక్షుడు మరింత
పెంచిండు. ఇప్పుడు 124కు చేరింది, అది 104 ఉన్నది, ఇంకా 124% చేరినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ చైనాపై విరుచుకుపడుతున్నట్టుగా చూడవచ్చు. ఏదైతే ప్రతీకార చర్యగా వాళ్ళు పెంచుకుంటూ వచ్చిరో చైనా దేశం, ఈ విధంగా దానికి గాను ఇంకా అదనంగా పెంచేసిండు ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, తెలంగాణ త్రిబుల్-ఆర్ నిర్మాణం వేగవంతం, శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం, హైదరాబాద్ కల్వకుర్తి విస్తరణ ప్రారంభం, ఈ ఏడాది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాజెక్టులకు ఓకే, విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం, తదుపరి భేటీలో పోలవరం విద్యా సంస్థలు, ఏపీలో గ్రే హౌస్ ఏర్పాటుపై చర్చ. ఈ విధంగా మరి హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మిస్తామన్నట్టుగా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల భేటీ సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా జాతీయ త్రిబుల్-ఆర్ నిర్మాణం వేగవంతం చేపట్టాలన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం, హైదరాబాద్ కల్వకుర్తి విస్తరణ ప్రారంభం, ఈ ఏడాది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాజెక్టులకు ఓకే, విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం, తదుపరి భేటీలో పోలవరం విద్యా సంస్థలు, ఏపీలో గ్రే హౌస్ ఏర్పాటుపై చర్చ. ఈ విధంగా తెలంగాణ త్రిబుల్-ఆర్ నిర్మాణం వేగవంతం చేయాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వెల్లడించినట్టుగా చూడవచ్చు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో గత నెల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మేరకు పనులను వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా రోడ్ల విస్తరణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలి, పూర్తి చేయాలన్నట్టుగా ఈ ఇరు రాష్ట్రాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏపీలో పలు అభివృద్ధి పనులకు, తెలంగాణలో గాను ఈ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలన్నట్టుగా నిధులు కేటాయిస్తామన్నట్టుగా నిర్ణయం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, వారిని తరిమికొట్టినట్టుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగుపెట్టనివ్వం, గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోడీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కులగణన చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం, ఏఐసిసి విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్. ఈ విధంగా ఏఐసిసి విస్తృత సమావేశంలో అయితే గుజరాత్లో ఇది ఏర్పాటు చేసి ఈ సమావేశం ఏఐసిసి కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ బీజేపీ అనేది బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరమైనదిగా చూడొచ్చు. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇక్కడ రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని ఓడించాలి, ఇక్కడ బ్రిటిష్ వారిని తరిమి కొట్టినట్టుగా బీజేపీని ఓడించాలి ఇక్కడ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం, అధికారంలోకి రానివ్వం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గాడ్సే ఆలోచనలను రూపొందిస్తుంది బీజేపీ పార్టీ అన్నట్టుగా గాడ్సేతో వర్ణించట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని. 14న 423 మందికి నియామక పత్రాలు అందించనున్న సీఎం, నీటిపారుదల శాఖలో భర్తీ. అహ్మదాబాద్లో ఏఐసిసి సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు బ్రిటిష్ వారి కంటే ప్రమాదకారులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు అందరూ ఒకటై బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టినట్లుగానే ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరం ఒక్కటై దేశవ్యాప్తంగా బీజేపీని ఓడగొడదామని పిలుపునిచ్చారు. మోడీ పరివారంపై పోరాటానికి అందరం సిద్ధంగా ఉందామన్నారు. బీజేపీని ఓడించే బాధ్యతను దేశవ్యాప్తంగా ఉన్న గాంధేయవాదులు కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. తాము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించారు. బుధవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి విస్తృత సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించిన ఈ గుజరాత్ గడ్డపై నుంచి చెబుతున్నా, తెలంగాణ గడ్డపై బీజేపీని అడుగుపెట్టనివ్వం, వారిని అడ్డుకుంటాం. అందుకు మేము ఇక్కడి నుంచి ఆదేశాన్ని తీసుకొని ఈ విధంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎలాగైతే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టామో అందరం ఒకటై, అదే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అన్నట్టుగా దేశం నలుమూలలా ఉన్న గాంధీవాదులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి విధంగా బీజేపీని ఓడగొట్టాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణలో
బీజేపీని అధికారంలోకి రానివ్వము ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ విధంగా ఇక్కడ ఈ సమావేశం తరపున చెప్తున్నా అన్నట్టుగా ఇక్కడ ఆయన ఇక్కడి నుంచి మేము ఆశయాన్ని తీసుకెళ్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వము అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. దేశమంతా తెలంగాణ ఫార్ములా 50% రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతాం, సమాజంలో 90% బలహీన వర్గాలు పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది, వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇకపై క్రిస్టియన్లు సిక్కులు ఇతర మైనార్టీల హక్కులపై పడతాయి, ట్రంప్ టారిఫ్ ఒత్తిళ్లకు మోడీ లొంగిపోయారు, 56 అంగుళాల ఛాతీ ఎక్కడా రాహుల్ గాంధీ, దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90% సంపద పోగుపడిందని వాక్య. ఈ విధంగా దేశమంతా తెలంగాణ ఫార్ములా 50% రిజర్వేషన్లు పరిమితిని బద్దలు కొడతాం, సమాజంలో 90% బలహీన వర్గాలు పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది, వక్ఫ్ సవరణ చట్టం ఇక్కడ రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది ఈ విధంగా క్రిస్టియన్లు సిక్కులు ఇతర మైనార్టీ హక్కులపై పడతాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా దేశమంతా మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన బీసీ ఎస్సీ వర్గీకరణ జరిగిందో అదే విధంగా దేశమంతా వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా అమలు అవుతాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడినట్టుగా చూడవచ్చు. సెక్యూరిటీ నెంబర్ ప్లేట్కు సెప్టెంబర్ 30 గడువు, ఇకపై అన్ని వాహనాలకు తప్పనిసరి లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవు, బీమా కాలుష్య సర్టిఫికేట్ సైతం బందే, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పీని తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా ఇది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ను అమర్చుకోవాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే దొంగ వాహనాలు ఈ విధంగా ఎలాంటి చర్యలు రాష్ట్రంలో ఎలాంటి మోసాలు జరగకుండా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నామన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అమర్చుకోవాలి, సెప్టెంబర్ 30 గడువు తేదీని విధించినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై అన్ని వాహనాలకు తప్పనిసరి లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవు, బీమా కాలుష్య సర్టిఫికేట్ సైతం బంద్ అవుతుంది ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తీసుకోకపోతే అన్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడొచ్చు. 150 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం, ఫలించిన సర్కారు ప్రయత్నం, సిఎస్కు వరల్డ్ బ్యాంకు లేఖ, రుణంతో ట్రామా కేర్, డయాలసిస్, 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు, ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధుల అందజేత, రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన, క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిశీలన, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది, రాష్ట్రంలో సర్కారీ వైద్య సేవలను మరింత విస్తరించి ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచ బ్యాంకు దన్ను లభించింది, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు కార్యక్రమాల అమలుకు గాను రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు పలు కార్యక్రమాల అమలుకు గాను రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది, 450 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ పంపింది, ఈ రుణాన్ని 6 ఏళ్ల పాటు దశల వారీగా అందించనున్నట్లు పేర్కొంది, ఆరోగ్య శాఖలో అమలు చేసే కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు నిధులిస్తుంది, కార్యక్రమాల విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి 4150 కోట్లు రానున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాంతికుమారికి లేఖ అందినట్టుగా చూసుకోవచ్చు వరల్డ్ బ్యాంక్ నుంచి. ఈ విధంగా రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి గాను పలు కార్యక్రమాల అమలుకు గాను రుణం ఆర్బీఐ ప్రపంచ బ్యాంకు ఇవ్వడానికి రాష్ట్రానికి ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్టు ఒక లేఖను పంపినట్టుగా చూడొచ్చు. పోస్టల్ ఖాతాలో 2500 పడతాయని ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్టాఫీస్ జీపీఓ వద్ద. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులు వ్యాపించాయి. దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు బుధవారం అబిడ్స్లో మహిళలు ఇలా మండు టెండర్లో బారులు తీరారు. కొద్ది రోజులుగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖాతాలు తెరుస్తున్నారు. ఈ విధంగా పోస్టల్ ఖాతాలో 2500 పడతాయని ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్టాఫీస్ జీపీఓ వద్ద. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులు వ్యాపించాయి.
ఇది ఓన్లీ ఢిల్లీలో ఏదైతే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడి వాళ్ళ మహిళలకు నిరుపేద మహిళలకు ఖాతాలో ఈ మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలో నిరుపేద మహిళలకు 2,500 అందిస్తామని అక్కడ ప్రభుత్వం చేసింది. కానీ ఇక్కడ దేశమంతా పడతాయనే అపోహలో ఈ విధంగా హైదరాబాద్లోని అబిడ్స్లో అక్కడ సమీప హైదరాబాద్ మహిళలు ఈ విధంగా అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు తెరవడానికి క్యూ కట్టినట్టుగా చూడొచ్చు. ఇక్కడ నేవీ అమ్మల పొదిలో రాఫెల్ ఫైటర్లు 64,000 కోట్లతో 26 మెరైన్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య విక్రాంతులపై మిగ్ 29Kల స్థానంలో మోహరింపు. ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందం ఆమోదం తెలిపిన కేబినెట్ కమిటీ. 1,600 కోట్లతో కృషి సించాయి క్రింద ప్రత్యేక ఉప పథకం MCADWMతో సూక్ష్మ నీటిపారుదలకు ఊతం. CCEA నిర్ణయాలు. భారత నౌకాదళం అమ్ముల పొదిలో భారీ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. 64,000 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ మెరైన్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS బుధవారం ఆమోదం తెలిపింది. విమాన వాహక నౌకలు విధంగా ఫ్రాన్స్ దేశం నుంచి భారతదేశం ఈ విధంగా 26,000 కోట్లతోటి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అది ప్రమాదకరమైన యుద్ధ విమానాలుగా చూడవచ్చు. 64,000 కోట్లతో 26 మెరైన్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు. టానాకు మన్నె క్రిషాంక్ కచ్చబోలి నకిలీ వీడియోలు 9 గంటల పాటు విచారణ. 14న మళ్ళీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చిన పోలీసులు. గచ్చిబౌలికి కేంద్ర ప్రభుత్వ కమిటీ. అక్కడి భూములకు సంబంధించి వాస్తవాలపై అధ్యయనం. హైదరాబాద్లో నేటి నుంచి 2 రోజుల పర్యటన. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారితో భేటీ. BYDకి తలుపులు తెరవం. భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం. దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇది. పీయూష్ గోయల్. భారత్లో ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచనే లేదు. BYD విధంగా టానాకు మన్నె క్రిషాంక్ ఏదైతే కంచగచ్చిబౌలి విషయంలో తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆయన విడుదల చేసిన కారణంగా ఆయనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విధంగా పిలిచి విచారించినట్టుగా చూసుకోవచ్చు. 9 గంటల పాటు విచారణ మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా తరపున ఆయన వ్యవహరిస్తారు. ఈ విధంగా అతన్ని 9 గంటల పాటు విచారించారు. మళ్ళీ 14న విచారణకు హాజరవ్వాలన్నట్టుగా పోలీసులు కోరినట్టుగా చూడొచ్చు. కంచగచ్చిబౌలికి కేంద్ర ప్రభుత్వ కమిటీ. కంచగచ్చిబౌలికి కేంద్ర ప్రభుత్వ కమిటీని వేసిరంట. ఇక్కడ అక్కడి భూములకు సంబంధించి వాస్తవాలపై అధ్యయనం. ఇది ప్రభుత్వ భూములు ఎంతవరకు ఉన్నాయి, యూనివర్సిటీకి చెందిన భూములు ఎంతవరకు ఉన్నాయి, అది ప్రభుత్వం తప్పుడు చర్యలు తీసుకుంటుందా అనే దానిపై ఇక్కడ నివేదిక ఇవ్వడానికి అధ్యయనం చేయడానికి గాను ఒక కమిటీ కేంద్ర ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు. హైదరాబాద్లో నేటి నుంచి 2 రోజుల పర్యటన. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారితో భేటీ. ఏదైతే పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారితో ఈ కమిటీ భేటీ అయి చర్చిస్తారన్నట్టుగా చూసుకోవచ్చు. ఒక నివేదిక రూపొందించడానికి గాను కేంద్ర ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నట్టుగా చూడొచ్చు మనం. BYDకి తలుపులు తెరవం. భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం. BYDకి తలుపులు తెరవం. భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇది. పీయూష్ గోయల్. దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇది. దేశానికి రక్షణ ఎంతవరకు ఉంటుంది, లేదంటే వీళ్ళ వల్ల ఎంతవరకు ప్రమాదం అనేది ఆలోచించాల్సిన అవసరం అన్నట్టుగా పీయూష్ గోయల్ చెప్పుకొస్తారు. భారత్లో ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచన లేదు. BYD. భారత్లో ఈవీల పరిశ్రమ ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇది ఇంకా ఓటింగ్కి ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచన లేదన్నట్టుగా BYD చెప్పుకొస్తారు. కేంద్ర మంత్రి ఇది కేంద్ర కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ దేశానికి సంబంధించిన నిర్ణయాలు అన్నట్టుగా కూడా చూడొచ్చు మనం. ఇక్కడ నేడు భారత్కు రానా ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారిని అప్పగించిన అమెరికా. జైలు నుంచి NIA కస్టడీలోకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బృందం. ఈ విధంగా రానా రాబోతున్నారు. ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారిని అప్పగించిన అమెరికా అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ భారత్కి తీసుకొచ్చి అతనిపై విచారణ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. అమెరికా నుంచి రప్పించేందుకు దారి సుగమం. రెడ్ కార్నర్ నోటీసులు జారీ ఫలితం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. విధంగా అమెరికా నుంచి రప్పించే ప్రయత్నం ఒక దారి సుగమం అయింది. ఆయన
పాస్పోర్ట్ రద్దు అయినట్టుగా చూసుకోవచ్చు. ప్రభాకర్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఇప్పటివరకు అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు అన్నట్టుగా వస్తున్న వార్తకు కానీ ఇక్కడ అతని పాస్పోర్ట్ రద్దయింది. త్వరలో ఇక్కడ దేశానికి రాబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్రానికి ప్రభాకర్ రావు. మెట్రో రైల్ ఎండీగా మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డి ఏడాది కాలానికి పునర్నియామకం ఉత్తర్వులు జారీ. ఈ విధంగా మెట్రో రైల్ ఎండీగా మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డిని నియమించినట్టుగా చూసుకోవచ్చు. ఈయన ఏదైతే ఐఏఎస్ అధికారిగా వీళ్ళు పదవి పూర్తయిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగుతున్నారో, ఇక్కడ జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ మధ్య తొలగించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మళ్ళీ ఆ పదవిలోకి తీసుకున్నట్టుగా చూడొచ్చు. మెట్రో రైల్ ఎండీగా అన్నట్టుగా కూడా చూడొచ్చు. ఏడాది కాలానికి పునర్నియామకం ఉత్తర్వులు జారీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.